అందరూ బాగున్నారండి. ఈరోజు నేను గోంగూర పచ్చడి చేయబోతున్నాను. గోంగూర కొంచెం ఒక టీ గ్లాస్ అంత నీళ్ళు పోసుకొని దీంట్లో బాయిల్ చేసుకోవాలండి. ఫస్ట్ బాగా వాష్ చేసుకున్నాను. ఒక టీ గ్లాస్ అంతా నీళ్ళు వాటర్ యాడ్ చేసుకున్నాను. స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకున్నాను. వాటికి కావాల్సినవి కరివేపాకు, గ్రీన్ చిల్లీ, ధనియాలు, కొత్తిమీర, గార్లిక్. ఆల్మోస్ట్ ఉడికిపోయిందండి గోంగూర. ఇది కొంచెం చల్లారినాక కొంచెం మిక్సీకి పట్టుకోవాలి. మిక్సీలో గ్రీన్ చిల్లీ, గార్లిక్, కొత్తిమీర, కరివేపాకు, సాల్ట్ వేసుకొని కొంచెం కచ్చాపచ్చగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకొని అయిపోయింది. ఇప్పుడు గోంగూర యాడ్ చేయాలి. ఇది మిక్సీకి వేసుకోవాలండి. గోంగూర ఉడకబెట్టుకున్నది. జస్ట్ కొంచెం అట్లా తిప్పి అట్లా స్టాప్ చేయాలి, ఎక్కువ తిప్పకూడదు. మిక్సీ పెట్టి అయిపోయిందండి. వీటికి ఇప్పుడు పోపు పెట్టుకోవాలి. పోపుకి మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం ధనియాలు, కరివేపాకు ఇవన్నీ పెట్టుకోవాలండి. కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం ఇంగు వేసుకోవాలండి. సన్నగా తరిగిన ఆనియన్స్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, ఆ మూడు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయినండి. గోంగూర పచ్చడి దీంట్లో యాడ్ చేసుకున్నాను. గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఇష్టపడాల్సిన గోంగూర అంటే. మాకైతే చాలా ఇష్టం అండి గోంగూర. అయిపోయిందండి ఆల్మోస్ట్ గోంగూర పచ్చడి. లాస్ట్లో సన్నగా తరిగిన ఆనియన్స్ కూడా గోంగూర పచ్చడిలో యాడ్ చేసుకోవాలి. అలా పచ్చి ముక్కలు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఇలా ట్రై చేయండి. పచ్చి ఆనియన్స్ టేస్ట్ ఉంటుందండి బాగా. అలా మధ్యలో ముద్దకి తగులుతూ ఉంటాయి. గోంగూర పచ్చడి రెడీ అయిపోయిందండి.